పద్నాలుగవ తారీఖు రాజోల్ నియోజకవర్గంలో చాలా సంతోషంగా వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. కార్యకర్తలు, ముఖ్యంగా జన సైనికులు, వీరలు, నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో మేము ఈరోజు అటు మామిడి కుదురు 7 గ్రామాలు, రాజోలు, బల్కీపురం, అలాగే సకినేటిపల్లి మండలాల హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమాలను మేము చేపట్టడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా జనసేన పార్టీ అనేక ఒడిదుడుకులకి ఎదుర్కొని మొదటి 10 సంవత్సరాలు చూసినట్టయితే ఎలాంటి సపోర్టు లేకుండా ఇబ్బందికర పరిస్థితుల్లో, ఆ ముందు 5 సంవత్సరాలు చూసినట్టయితే మరి ముఖ్యంగా అపోజిషన్ పార్టీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవటం జరిగింది. వీటిలన్నిటి మధ్య యోధుడైన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పుతో, సహనంతో, ఒక పట్టుదలతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వ్యయానికి లేకపోతే కష్టానికి అన్నీ ఓర్చి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ చూసినట్టయితే జనసేన పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయటం, ప్రభుత్వంలో వేర్వేరు కెపాసిటీస్లో అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే 3000 మంది ఒక పాత్రను పోషిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఒక ముద్రను వేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గంలో చూసినట్టయితే చాలా సమస్యలు తిష్టవేసి కూర్చున్న పరిస్థితి. ఇక్కడ ముంపు అనేది ఒక పెద్ద సమస్య. మంచినీటి కొరత, సమ్మర్ అంటే వచ్చినట్టయితే ఎంతో కష్టం ఇక్కడ జనానికి. అలాగే రోడ్లు లేవు, కరెంట్ లేదు, ఇట్లా సమస్యలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ సమస్యలన్నీ కూడా ఒక పరిష్కార దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం. ఒక మార్క్ క్రియేట్ చేయాలి ప్రజల్లో, ఒక ఆలోచన, ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రజలకి అభివృద్ధి తీసుకొచ్చింది, మార్పు తీసుకొచ్చింది, సమస్యలను పరిష్కరించింది అనే మార్కు కోసం ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పాటు మేము పరిశ్రమించాం. దాన్ని పథకాలను రచించుకోవటం అయితేనేమి, వ్యూహాలను రచించుకోవటం అయితేనేమి, వాటిని అమలు దిశగా తీసుకెళ్ళటం అయితేనేమి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. వచ్చే కాలంలో కూడా, ఎందుకంటే పార్టీ అంటే సాధారణంగా వ్యక్తుల సమూహం, కేవలం సమస్యల పరిష్కారానికి కాదనే విషయాన్ని నాకు తెలుసు. వ్యక్తులను కూడా సమీకరించుకోవాలి, అలాగే పార్టీ క్యాడర్నంతను కూడా ఉత్తేజపరచాలి, ఇన్వాల్వ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, అది కూడా ఉంది. అయితే మనం అభివృద్ధి లేకపోతే ఈ సమస్యల పరిష్కారం అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనం ప్రజల్లోకి ఎలాంటి సమాచారాన్ని, మెసేజ్ని మనం తీసుకెళ్ళలేమనే దృష్టితో ఈ సమస్యల పరిష్కారం మీద లేకపోతే ప్రజలు పడుతున్న ఇక్కట్ల మీద మనం దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా పార్టీ బలోపేతానికి కానీ, పార్టీలో ఉండే కలిసికట్టు ఒక మంచి వాతావరణంలో తీసుకెళ్ళటానికి ఇక్కడి నుంచి కూడా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కావాలి. ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో వారి పాత్ర పోషించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో కాబట్టి ఇది ఎంతో మనకి ప్రతిష్టాత్మకమైన విషయం. పార్టీ బలోపేతం చేసుకోవడంతో పాటు ఒక పక్క, రెండవ ప్రక్క ప్రజలకు యొక్క సేవల్ని, ఖచ్చితమైన సేవలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మనం తీసుకున్నాం. కాబట్టి వ్యక్తిగతమైన విషయాల మీద దృష్టి తగ్గించి
ప్రజా సమస్యల మీద దృష్టి పెంచుకొని ముందుకు తీసుకెళ్ళినట్టయితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో నాకు అవ్వలేదు, నా దగ్గరికి రాలేదు, నన్ను పలకరించలేదు, ఇలాంటి విషయాల మీద ఎక్కువ దృష్టి లేకుండా, లేకపోతే వ్యక్తిగతమైన విషయాల మీద దృష్టి తగ్గించి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు మనకి మా ఊర్లో రోడ్ లేదు, మా కాలనీకి వాటర్ రావట్లేదు, లేకపోతే కరెంట్లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నది, చదువు లేదు, పిల్లలు మైగ్రేట్ అయిపోతున్నారు, విద్య సరిగా లేదు, వైద్యం సరిగా లేదు, ఇలాగ ఎన్ని చెప్తే అన్ని ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత మన జనసేన పార్టీ జన సైనికుల మీద ఉంది, వీర మహిళల మీద ఉంది. ఇవన్నీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లాగా మనం తీసుకొని ముందుకెళ్తారని కోరుకుంటూ తప్పనిసరిగా పార్టీని ఉత్తేజపరిచి ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున రాజోలు నియోజకవర్గం నుంచి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన రాజోలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి, జన సైనికుడికి, వీర మహిళలకి, అందరికీ కూడా, మిగిలిన వారికి కూడా, అన్ని పార్టీల వారికి కూడా, కూటమి పార్టీల వారికి, మరి ముఖ్యంగా మిగిలిన ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.